హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ప్రాణాయామం ఎలా చేయాలి, ప్రాణాయామం చేయటం వల్ల మనకేం అడ్వాంటేజెస్ వస్తాయి, సూర్యనాడి భేదన అంటే ఏంది, చంద్రనాడి భేదన అంటే ఏందో తెలుసుకున్నాం. అయితే ఈ ప్రాణాయామాలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ మస్ట్ అండ్ షుడ్గా ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటవి? డైట్. ఏ డైట్ తీసుకోవాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ప్రాణాయామం చేసేవాళ్ళు, యోగాసనాలు వేసే వాళ్ళకి ఏ డైట్ తీసుకోవాలనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఇందులో వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది అవి తినకుండా ఉండలేరు. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, డైట్ అనేది ఎలా మనం ఇచ్చేసుకోవాలనేది మెయిన్ టాపిక్. ఏంటంటే, మీరు ప్రాణాయామాలు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ డైట్ తినాలి, ఏ డైట్ తినకూడదని మీ బాడీ చెప్తుంది. ప్రత్యేకంగా మీరు మీ తినేటువంటి డైలీ హ్యాబిట్స్, ఆహారాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని హ్యాబిచువల్ ఆహారాలు అవి మానుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ బాడీ మైండ్ ఏదైతే చెప్తుందో అది మీరు చేస్తారు, అంతే కదా. మీ బాడీ మీ మైండ్ ఏది రిక్వైర్మెంట్ మీ బాడీ అడుగుతుందో అది మీరు చేస్తారు. దాన్ని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ప్రాణాయామం చేయంగా ఏం జరుగుతుందంటే, మీ బాడీ దానికి కండిషనింగ్ అయిపోయింది. ఆ కండిషనింగ్ అయిపోయిన తర్వాత మీ బాడీ చెప్పిద్ది, అంటే మీ ప్రాణాయామంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మీ మైండ్ని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నువ్వేం తినాలి, ఏం తినకూడదు అనేది ఆ ప్రాణాయామం చెప్పిద్ది. అంతేకాని మీరు ప్రత్యేకంగా డైట్లు మానేసి అవన్నీ చేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ పోయి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మన మనస్సు, మన బాడీ, మన ఆహారాలు కూడా కంట్రోల్లోకి రావు. చాలా కష్టమైన విషయాలు అవి. మెల్లిగా బై ప్రాక్టీస్ మీరు ప్రాణాయామం చేయంగా మీ బాడీ కొన్ని తిన్న తర్వాత మీరు బలవంతంగా మాంసాహారం తిన్నా కూడా యాక్సెప్ట్ చేయదు కరెక్ట్గా చేస్తే. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ప్రాణాయామం ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలనే కాన్సెప్ట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మీ బాడీ చెప్పేస్తుంది, మీరు ఈ డైట్ తినండి, ఇది తినండి అని. ఒకవేళ తినకూడని మీరు ఎవరన్నా పెట్టి తిన్నా కూడా అది మీ బాడీ యాక్సెప్ట్ చేయదు, అప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఈ ఏదైతే ఉందో ఈ టిప్పు, ఇది ఏంటంటే బేసిక్ టిప్. అంటే మనం చేసే ప్రాణాయామాల ఆధారంగా చేసేటువంటి సబ్జెక్టు. కాబట్టి మీరందరూ తెలుసుకోండి. థ్యాంక్ యూ.